ఈమెను ఐంద్రి అని కూడా పిలుస్తారు. దేవేంద్రుని శక్తి స్వరూపం కాబట్టి ఈమె ఒంటిపై 1000 కళ్ళు కలిగి ఉండి అత్యంత తేజస్సుతో కనిపిస్తుంది. లను ఇంద్రాణి దేవతల రాజైన దేవేంద్రుని శక్తి స్వరూపం. గజరాజు అయిన ఐరావతంపై అధిరోహించి ఐరావతంపై కొలువై ఉన్న లక్ష్మీదేవిని పూజిస్తే కీర్తి, అధికారం మరియు అపారమైన ఐశ్వర్యం లభిస్తాయని భక్తులను. ఈమె సాక్షాత్తు పార్వతీదేవి యొక్క ఉగ్ర రూపం. చండముండా అనే రాక్షసులను సంహరించినందుకు ఈమెకు చాముండి అనే పేరు ఉంటుంది. ఈమె చేతిలో ఖడ్గం మరియు శూలం ఉంటాయి. రాక్షస శిరస్సుల మాల ఈమె మెడలో ఉంటుంది. పదమైన వాహనం సింహంపై ఆసీనురాలైన ఈ అమ్మవారు దుష్ట శిక్షణకు ప్రతీకగా నిలిచి భక్తుల శత్రుభయాన్ని అరువిస్తున్నది. శ్రీశైలంలో సప్తమాతృకల వరుసలో చివరిగా ఉండే ఈ తల్లిని దర్శించుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.